సాయిరామ్. అసలు బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉందా అంటే చేతబడి, కాలాజాదు అని అంటుంటారు కదా. మనకున్న ఎన్నో శాస్త్రాల్లో ఇది కూడా దాంట్లో ఒక భాగం. యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం ఎలా ఉన్నాయో చేతబడి కూడా ఒక శాస్త్రమే. కానీ సైంటిఫిక్గా నిరూపించడం కొంచెం కష్టం. అంటే మనకున్న ఈ సైన్స్ నాలెడ్జ్ అంతవరకు ఎదగలేదేమో అనిపిస్తుంది. ఇది ఉందా లేదా అని నిరూపించేంతవరకు ఎదగలేదు అనిపిస్తుంది నాకు. వైఫై సిగ్నల్స్ మనం చూడగలమా? చూడలేము. కానీ డిటెక్ట్ చేయొచ్చు వాటిని, ఒక ఇన్స్ట్రుమెంట్ అంటూ ఉంటుంది. కానీ చేతబడుకున్న సిగ్నల్స్ మనం అన్వయించే వాడికి తెలుస్తుంది. చాలామంది దీంతో బాధపడుతూ ఉన్నారు, నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ మధ్య ఎప్పుడో ఒక పేరున్న పెద్ద పొలిటీషియన్ మన పక్క రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో వాపోయారు, నా పైన చేతబడి చేస్తున్నారని. చేతబడి చేస్తే దాన్ని నలిఫై చేసే, అంటే నిర్వీర్యం చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మంచికి వాడుకునే బదులు అన్ఫార్చునేట్లీ ఈ శాస్త్రాన్ని చెడుకే ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఎవరిని అడిగినా అసలు చేతబడి ఉందా అంటే నాకు తెలియదు అంటారు. కానీ చేసేవాడు చేస్తున్నాడు, చేపించేవాడు చేపిస్తూనే ఉన్నాడు, బాధపడేవాడు బాధపడుతూనే ఉన్నాడు. పాపం నిర్వీర్యం చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి, చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ నేను ఇక్కడ నాకు తెలిసిన శాస్త్రం, ఒకటి సింపుల్ శాస్త్రం, ఒక సింపుల్ చిట్కా అని చెప్పచ్చు, బ్రహ్మాస్త్రం అని కూడా అనొచ్చు. ఒక సింపుల్ మార్గం చెప్తాను. ఋషి పంచమి అంటే ఎంత పెద్ద చేతబడినైనా నిర్వీర్యం చేసే చిన్న పద్ధతి ఇది. ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా దాన్ని నిర్వీర్యం చేసేయచ్చు, ఆ ప్రభావాన్ని మొత్తం. ఋషి పంచమి అనేది ఒక రోజు వస్తుంది. ఈ సంవత్సరం ఋషి పంచమి ఆగస్టు 28 తారీఖున వస్తుంది. ఉత్తరేణి ఆకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. వినాయక చవితి ముందు వచ్చే ఆకులు, పూలు అన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉత్తరేణి ఆకు తీసుకొచ్చి బాగా ఇన్ని ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఒక బకెట్ నీళ్ళల్లో నానబెట్టేయాలి. చక్కగా మనం స్నానం చేశాక, తలపై నుంచి స్నానం చేశాక ఈ నానబెట్టిన నీళ్ళు కనీసం ఒక 15-20 మినిట్స్ అని నానాలి. దాంట్లో ఈ ఉత్తరేణి ఆకుతో నానిన నీళ్ళతో మళ్ళీ తలపై నుంచి ఒకసారి స్నానం చేయాలి. చేస్తే ఎంత చేతబడైనా దాని ప్రభావం నిర్వీర్యం అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా, ఒకసారి చేసి చూడండి, బాధపడే వాళ్ళకి తెలిసిపోద్ది, హాయిగా ఉంటారు. సాయి రక్ష ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను. 40 years అనుభవంతో, నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్టుకి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లేదా ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్యస్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా, నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది, విశ్వకర్మ వాస్తు శాస్త్రం.
ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్స్ ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌ. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సైడ్